నిర్మాణ
एक पेपर है, पेपर इसको दे एक। బండి వెళ్ళిపోతుంది వెళ్తారా ఆనే తీసుకుంటారు మొత్తం ఎదుర్కొని ఈరోజు ఒక కడిగిన ముత్యం లాగా మరొకసారి రైతుల పక్షాన పోరాడడానికి సిద్ధంగా రామన్న వస్తున్నారు. గట్టిగా చెప్పట్లు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై రామన్న, జై రామన్న. కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కడిగిన ముత్యంలాగా అన్నింటిని ఎదుర్కొని మళ్ళొక్కసారి రైతుల పక్షాన నేనున్నా అంటూ ఈరోజు రైతు ధర్నాకు ఇచ్చేసేటువంటి మన నాన్నలకు గట్టిగా తప్పకతో స్వాగతం కల్పాల్సిందిగా కోరుతున్నాం. కడిగిన ముత్యంలాగా కేసులన్నింటినీ ఎదుర్కొని ఎన్నిసార్లైనా రైతుల కోసము, ప్రశ్నించే ప్రజల కోసము బరాబర్ నిలబడతామంటే ఈరోజు మన ముందుకు వచ్చిన రావణకు గట్టిగా చెప్పదతోటి స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. అన్ని ఇంకా కోరి ఎంత కోరి రావా, ఇంకా కాదు ఎంత కోరి ఇగో ముందర రాలేదంతా ఇంకా కోరి ఎంత కోరి మీ అంతా అన్నా రాజు రాజు అదే ఒకసారి దయచేసి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి, అందరూ కూర్చోవలసిందిగా పేరు పేరున కోరుకుంటున్నాం. అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి అందరూ కూడా సెటిల్ కాండి, దయచేసి లోపల జరగండి. దయచేసి అందరూ కూడా దయచేసి ఒక్కసారి వేదిక మీద ఉన్న కూడా కూర్చోవాలా, దయచేసి ఉండు పెట్టుకోండి. దయచేసి మీరు వేదిక మీద ఉన్న నడుచుకురావన్నా కూర్చోండి. తమ్ములో మీరు ముందలు కదా వెనక ముందుకు కండి. పెద్ద మనుషులను దయచేసి అవకాశం ఇవ్వాలా, లోపల జరగండి. మిగతా ప్రవీణ్ సార్ మీరు ముందలు రండి సార్. ప్రవీణ్ సార్ మీరు ముందలు రండి, ముందలు జరగండి. కొంచెం నచ్చమన్నా కొంచెం లోపల జరగండి. ప్రవీణ్ సార్ని కూర్చోబెట్టుకుందాం. దయచేసి ప్రవీణ్ సార్ ముందలు లేదు సార్, ముందలు రండి ప్లీజ్ ప్లీజ్. ప్రవీణ్ సార్ ముందలు రండి. అతిథులను కొంచెం మనం గౌరవించుకుందాం. నరేందర్ రెడ్డి గారు కొంచెం జాగియండి కొంచెం. ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం ఇక్కడ మనం ఆర్గనైజ్ చేసుకొని తెలంగాణ వ్యాప్తంగా రైతులకు మనం భరోసా ఇవ్వడానికి మళ్ళొకసారి కేసీఆర్ గారంటే రైతు అంటే కేసీఆర్. తెలంగాణలో రైతాంగం 10 సంవత్సరాల్లో కనీ విని ఎరగని విధంగా అభివృద్ధి చెందింది. గత సంవత్సరం నుంచి జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దయచేసి మీరు కూర్చోవాలి. దయచేసి నాగరాజు మీరు కూర్చుంటాం, ఏమనుకోండి జరగండి, కొంచెం అడ్జస్ట్ అయి కూర్చోండి. దయచేసి ఏమనుకోద్దమ్మా, కొంచెం జరుగు, అందరినీ కూడా అడ్జస్ట్ చేసి కూర్చోబెట్టుకోవాలి.
వెనకాల మీద ఉన్న కూడా అందరూ దయచేసి కూర్చోవాలి. ఎవరు కూడా నిల్చోవద్దు, దయచేసి వేదిక మీద కూర్చోవద్దు. దయచేసి ఆయన జరుగు నరసింహరావు ముందర కూర్చొని అబ్బా మండల పార్టీ అధ్యక్షుడు ఆయన హనుమంతన నరసింహరావుని కూర్చోబెట్టించుకోండి, ఆయన ముందర కూర్చోండి. సీను కొంచెం లోపల జరగండి తమ్ముడు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా షాబాద్ కేంద్రానికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున మరొకసారి రైతులకి విశ్వాసం కలిగడానికి, నమ్మకం కలిగడానికి బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున కొట్లాడుతుంది. కాంగ్రెస్ యొక్క ప్రభుత్వాన్ని యొక్క వెన్ను వంపి రైతుల యొక్క అన్ని డిమాండ్స్ కూడా పూర్తి చేస్తుందని విశ్వాసం కలిగించడానికి ఇంత దూరం వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం కలిగిస్తూ ఒక 2 నిమిషాలు ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన స్థానిక జెడ్పీటీసీ అయిన అవినాష్ రెడ్డి గారిని 2-3 నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు మా అందరి ప్రియమైన నాయకుడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారికి మరియు ఫైటర్ మా అమ్మమ్మ సబితారెడ్డి గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, వేదికైన పెద్దలందరికీ, పట్నం నరేందర్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారి గురించి చెప్పాలంటే ఈరోజు లకచర్లాల ఓట్లేసి గెలిపించిన రైతులనే ఈరోజు జైల్లో పెట్టించిన చరిత్ర ఈరోజు రేవంత్ రెడ్డి గారిది. ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో అలా రైతులని జైల్లో పెట్టిస్తే మన వర్కింగ్ ప్రెసిడెంట్ మీకు తెలియాలని చెప్తున్నా, ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క వకీల్ని పెట్టి ఈరోజు కేటీఆర్ అన్న వాళ్ళందరినీ బయటికి తీసుకురావడం జరిగింది. రైతు గురించి ఆలోచించే ఒకే ఒక వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు. ఎందుకంటే ఈరోజు మేము ఢిల్లీకి వెళ్ళాం, లకచర్లాకి వెళ్ళినప్పుడు సార్ రైతులు ఎట్లున్నారని చెప్పేసి పక్కకు మాట్లాడుతున్నా అంటే అంత ఆలోచిస్తారు రైతుల గురించి. మన ముఖ్యమంత్రి గారికి ఏం తెలుసు రైతుల గురించి? ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం అందరం ఊర్లలోకి వెళ్తే మామూలు తిట్లు తింటలేరు ముఖ్యమంత్రిని. ఒక్కసారి అందరు తప్పు చేసినామని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారాలు. థ్యాంక్ యూ అవినాష్ రెడ్డి గారు, చాలా బ్రహ్మాండంగా మాట్లాడినందుకు. ఎక్కువ మాట్లాడితే ఇంకెక్కువ తిడతాడు అనుకున్నాడు కాబట్టి తొందర ఇచ్చేసిండు మైకు. పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా సమయం చాలా అయింది కాబట్టి ఒకరొకరికి 2-3 నిమిషాలు ఇస్తాము. నరేందర్ రెడ్డి గారు కొడంగల్ మాజీ శాసనసభ్యులు మాట్లాడాలని కోరుతున్నాను. ఈరోజు షాబాద్ మండల కేంద్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు, రైతు వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా రైతుల పట్ల, ప్రజల పట్ల ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు రైతులకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి అందులో భాగంగానే ప్రభుత్వం మెడలు వంచడానికనే ఈ రోజు షాబాద్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. మీరందరూ చూసినారు, గ్రామాలలో పెద్ద ఎత్తున ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమానికి వచ్చిన గౌరవనీయులు పెద్దలు, మాజీ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్న గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు స్థానిక నయసం శాసనసభ్యురాలు గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారికి, మరొక పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, మాజీ మంత్రివర్యులు హోంమంత్రి శాఖ మంత్రి మహమూద్ అలీ అన్న గారికి, అదే కాకుండా ఈరోజు శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారికి, తెలంగాణ టైగర్ పాడి కౌశిక్ రెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు గౌరవనీయులు నవీన్ రెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మహేష్ రెడ్డి గారికి, ఆనంద్ గారికి, అంజన్ యాదవ్ గారికి, ఇంకా సీనియర్ చాలా మంది సీనియర్ వచ్చిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు
చేవెళ్ళ నియోజకవర్గంతో పాటు కొడంగల్ నియోజకవర్గంతో అంత పెద్ద ఎత్తున వచ్చిన రైతులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, పత్రికా సోదరులకు, మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడిగా ఉండి పెద్ద ఎత్తున గ్రామాల మీటింగ్ బహిరంగ సభలలో ఒక్కొక్క సభలో చేయాలని ఒక అక్కడ అన్ని సభలలో డిక్లరేషన్ అని పెట్టి అనేక హామీలు ఇచ్చినారు. ముఖ్యంగా రైతులకు ఇచ్చినారు. కేసీఆర్ గారు ఎకరకు 5,000 ఇస్తున్నాడు. మన ప్రభుత్వం వస్తున్నది, ఇక డిసెంబర్కి వెళ్ళి మన ప్రభుత్వమే మీరందరికీ ఎకరకు 7,500 2 పంటలకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది ముఖ్యమంత్రి. అదే కాకుండా ఈరోజు రుణమాఫీ ప్రతి ఒక్క రైతులందరూ బ్యాంకులలో పోయి రుణాలు తెచ్చుకోండి 2 లక్షల రూపాయలు. మన ప్రభుత్వం వస్తున్నది. సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9 తారీఖు నాడే మొత్తం రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పినాడు. ఒక్కటన్నా హామీ అమలు చేసిండా ఈ ముఖ్యమంత్రి? రుణమాఫీ జరగలే. ఎగ్జాంపుల్ సొంత నియోజకవర్గం కొడంగల్. కొడంగల్ తీసుకుంటే ఒక కోజీ మండలం, ఉమ్మడి మండలానికి సంబంధించిన లెక్కలు గతంలో రామన్నకి ఇస్తే కేటీఆర్ ఒక భవన్లో చెప్పినాడు. ఆ ఒక్క కోజీ మండలంలో 20,235 మంది రైతులు రుణమాఫీ తీసుకున్నారు. అక్కడ జరిగిన రుణమాఫీ ఎంతంటే 8,645 మంది రుణమాఫీ జరిగింది. అంటే 35% కూడా సొంత నియోజకవర్గం కొడంగల్లో, కోజిలో కూడా జరగలేదని మీకు అందరూ తెలియజేసుకుంటున్నాం. ఎక్కడ రుణమాఫీ కాలేదు. ఇక రైతు భరోసా మాకు అందరూ తెలుసు, మీ అందరు రైతులందరూ తెలుసు. గతంలో ఏం చెప్పినాడు? దేవుని మీద ప్రమాణం చేసి దేవుని మీద ఒట్లు పెట్టి రైతు బంధు ఇస్తా, రుణమాఫీ చేస్తానంతా చెప్పినాడు. కానీ ఎన్నికలు అయినాక, పార్లమెంట్ ఎన్నికలు అయినాక ఎక్కడ కూడా రైతు బంధు ఇవ్వలే, రైతు భరోసా ఇవ్వలే. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? 26 తారీఖు నుంచి రైతు భరోసా ఇస్తా అంటున్నాడు. గతంలో రైతు భరోసా మీద ఏం చెప్పినాడు? వినాయక చవితి పండుగకి ఇస్తాడు, దసరా పండుగకి ఇస్తాడు, దీపావళి పండుగకి ఇస్తాడు, సంక్రాంతి పండుగకి ఇస్తాడు. అన్ని పండుగలు అయిపోయినాయి. ఇప్పుడు 26 తారీఖు డిసెంబర్ 26 తారీఖు జనవరి 26 నాడు ఇస్తా అని చెప్తున్నాడు. ఎవరు రైతులు కూడా, ప్రజలు కానీ రైతులు కానీ రేవంత్ రెడ్డి నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే రుణమాఫీ చేయలే, రైతు బంధు రాదు. ఈరోజు మా అక్క చెల్లెలందరూ 2,500 పింఛన్ ఇస్తాడు. ఒక్క అక్క చెల్లెలు కూడా 2,500 పింఛన్ రాలేదు. అవ్వతాతలకు 2,000, 4,000 ఇస్తున్నాడు. వికలాంగులకు 6,000 ఇస్తున్నాడు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తున్నాడు. చెప్పుకుంటే పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి, మాయ మాటలు చెప్పి, గాలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గాజులు వదిలేసినారు తప్ప ఎక్కడ హామీ చేయలేదు. కాబట్టి దానికి నిరసనగా ప్రభుత్వం మెడలు వంచి రైతులకు ఇస్తున్న 15,000 రైతు భరోసా ఇవ్వాలి, అందరూ రైతు 2 లక్షల రుణమాఫీ చేయాలి, ఈరోజు చెప్పిన అమలు చేయాలని చెప్పి ఈరోజు రైతు దీక్ష చేపట్టినాం. ఈ దీక్ష సందర్భంగా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెలిసి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాలి. అక్రమంగా ముఖ్యమంత్రి ఒకటే పని చేస్తామని గెలిచినప్పటి నుంచి మన కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మన హైదరాబాద్ లో కేటీఆర్ గారు చేసిన ఫ్లైఓవర్లు, అవన్నీ కలర్ లేచి ప్రారంభోత్సవాలు చేస్తుంది తప్ప ఒక్కటి కూడా కొత్తది కథలే. కేసీఆర్ గారు చేసినవే ప్రారంభ